హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీప్రేమ, జుంజిపల్లి శ్రీప్రేమ. మా చెర్లపల్లి గ్రామము, ఎండపల్లి మండలము, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నేను ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ని. నేను మామూలు మధ్యతరగతి అమ్మాయిగా మా పేరెంట్స్కి జుంజిపల్లి హనుమంతు, జుంజిపల్లి లింగమ్మకి 5వ సంతానంగా పుట్టడం జరిగింది. నేను బై బర్త్ అబ్బాయిలా పుట్టినప్పటికీ నేను ఎదుగుతున్న క్రమంలో నాకు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అవ్వడము, నేను ఇంట్లోంచి ఒక పర్సన్ యొక్క ఇబ్బంది వల్ల ఏం ప్రెషర్ ఆపుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోయి వరంగల్లో ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2012 నుంచి 17 వరకు ఒక అబ్బాయితో లివింగ్లో ఉండడము, ఇల్లు కట్టుకొని టాప్ టు బాటమ్ సర్జరీస్ గురువుల సహాయంతో చేసుకోవడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల నేను అక్కడి నుంచి వచ్చేసి ఇంటికి వచ్చి మా నాన్న ఇచ్చిన పొలంలో 3 ఎకరాలు వ్యవసాయం చేసుకొని ఎంతో కొంత ల్యాండ్ కొనుక్కొని డెవలప్ అయ్యి ఇల్లు కట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఈ మధ్యలో ఈ పర్సన్ మా ఊరికి చెందిన అబ్బాయి పరిచయం అయ్యాడు. తను ఏందో తనకు తెలిసినప్పటికీ నా జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బందుల పాలు చేయడానికి చూశాడు. అయినా కూడా ఫ్యూచర్ బాగుండాలని నాతోని 6 మంత్స్ 2022లో జూన్ నుంచి 6 మంత్స్ లవ్ చేసి మనీ ట్రాన్స్ఫర్లు, హెల్పింగ్ అన్నీ చదువుకోవడం, కలిసిమెలిసి ఉండడం జరిగింది. తర్వాత 2023 మేలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తను వేరే థాట్స్లో ఉన్నాడు, వేరే పనులు చేస్తున్నాడని తెలిసి నేను దూరం పెట్టడం జరిగింది. నేను ఇచ్చిన అమౌంటు మెటీరియల్స్ ఇవ్వమని అడగడము, దానివల్ల వాళ్ళే పిఎస్కోవడము, పిలిపించి 1,16,000 అయితే 70,000 ఇవ్వడము, నన్ను ఇబ్బంది పెట్టినందుకు నేను ప్రైవేట్ సూట్ వేయడము, ఆ ప్రైవేట్ సూటు 10వ నెల 23లో సీసీ అవ్వడము. తర్వాత తను పాయిజన్ తీసుకొని జైలుకి వెళ్తాను, 377లో జైలుకి వెళ్తానన్న ఉద్దేశంతో పాయిజన్ తీసుకోవడం జరిగింది. అప్పుడే హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి సైలెంట్గా ఉన్నారు. పాయిజన్ తీసుకొని మంచిగా అయ్యి తర్వాత నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటా అని 2024 జనవరి 14న నాకు కాల్ చేసి ఒక పెద్ద మనిషి సహాయంతో దర్బారుకు పిలిపించుకొని అక్కడ చేసుకుంటాను వాళ్ళే అన్నారు. ఇంటికి రప్పించుకొని 3 ఎకరాలు 2 ఎకరాలు ఎకరం కట్నం అంటే 15 లక్షల అమౌంట్, 5 తులాల బంగారం, 1,00,000 రూపాయల బండి, 1,00,000 రూపాయల సామాన్ ఇస్తాను ఒప్పుకున్నా. మళ్ళీ అన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ జనవరి 20న కంప్లైంట్ ఇచ్చాను. ఏమని 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ అంటే జనవరి 20 తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 12th కాల్ చేసి పెళ్లి చేసుకుంటాం, ఇష్టం ఉంది, కట్నం వద్దు అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఫిబ్రవరి 18th ఎంగేజ్మెంట్ కోటిలింగాల గుళ్ళు చేసుకొని పోలీసులను ఎస్ఐని సిఐని కలిసి కొట్టేస్తామని మాట్లాడుకొని మళ్ళీ ఫిజికల్ అయ్యడం జరిగింది. అట్లా 25వ తారీఖు ఒకసారి 27వ తారీఖు ఫిజికల్ అవ్వడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు నేను పోలీస్ స్టేషన్లో నన్ను పెళ్లి చేసుకోవట్లేదని సబ్మిట్ చేసి రావడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 29వ తారీఖు చేసుకుంటాం తీసుకుపోతామని వచ్చి, అంటే ఫస్ట్ కేసు ఇది జైలుకి పంపుతారని తెలిసి ఇప్పుడే చేసుకుంటాం తీసుకుపోదాం మా ఇంటికి అని మాట్లాడి నా ఇంటికి వచ్చి 6 పోర్లు పొడిచి చేతి మీద, తల మీద, ఛాతి మీద, తొడ మీద, పిర్ల మీద పొడిచి 6 పోర్లు పొడిచి మళ్ళీ అది ఫిబ్రవరి 29th రోజున కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. 307 324గా కన్వర్ట్ చేసారు, 377 తీసేసారు. 3వ నెల 1వ తారీఖు జగిత్యాల హాస్పిటల్లో అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అయింది. ఎస్ఐసిఏలు ఎమ్మెల్యే సహకారంతో, ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సహకారంతో దానికి 8 వేయాలని చూసారు. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉన్నారు. నేను చదువుకుంటూ డిగ్రీ చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లతో మాటలు పడుకుంటూ ఇన్ని రోజులతో మాటలు పడుకుంటూ అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొంటూ నా జీవితంలో ముందుకెళ్తూ కోర్టులో, లోక్ అదాలత్ కోర్టులో, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎస్ఐకి, సిఐకి, డీజీపీకి కంప్లైంట్లు ఇచ్చి నా ఫైట్ నేను చేశాను. మళ్ళీ నాకు డిసెంబర్లో ట్రాఫిక్ అసిస్టెంట్గా జాబ్ రావడం, ట్రైనింగ్ కంప్లీట్ చేయడం, తను మాట్లాడడం, తను నా రూమ్ దగ్గరికి రావడం, హైదరాబాద్లో మలక్పేటలో జాబ్ చేయడం, హైదరాబాద్ అంబర్పేటకి రూమ్ రావడము. తర్వాత మంచిగానే ఉన్నాము, కేసులు కొట్టేసుకుందామని మాట్లాడినాము. అయ్యప్ప మాల వేసుకొని జనవరిలో కేసులు కొట్టేసినాము. డిసెంబర్ ఎండింగ్ జనవరి 12th సంథింగ్ కేసులు కొట్టేసి 11th or సంథింగ్ సెకండ్ సాటర్డే లోక్ అదాలత్లో కేసులు క్లోజ్ చేశాను. ఫిబ్రవరిలో మాట్లాడుకున్నాము, మార్చిలో హెల్త్ ఇష్యూ ఉందని తెలిసింది. ఎట్లా తిరిగితే దాచిపెట్టామని ఏడ్చాను. దాచిపెట్టినప్పటికీ నేను హ్యాపీగా ఉందామని ఏదో నా ఇంట్లోతోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్
ఉండడం వల్ల ఎప్పుడో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి తనతో మంచిగా ఉందామని నేను అనుకుంటే వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు, ఆ పెద్ద మనిషికి తెలుసు, వాళ్ళ తమ్మునికి తెలిసి హెల్త్ ఇష్యూ దాచిపెట్టి నాతో గేమ్ ఆడారు. నాకు రిపోర్ట్లు ట్యాబ్లెట్లు దొరికినాయి. తర్వాత ఏడ్చి ఏడ్చి ఏదైనా మంచోడే కదా నన్ను అర్థం చేసుకుని బాగా చూసుకుంటాడని నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత జనగాంలో వచ్చి వాళ్ళతో పక్కన రూమ్ తీసుకున్న వాళ్ళ అమ్మని తీసుకొచ్చి సామాన్ తీసుకుని ఇక్కడ ఉండి స్కూల్లో జాబ్ చేసిండు. ఆ స్కూల్లో జాబ్ చేసింది దాన్ని దాన్ని కాస్త దాన్ని కాస్త దాన్ని కా- దాన్ని కాస్త స్కూల్లో జాబ్ చేస్తుండు. 17,000 సాలరీ వచ్చేది. నేను కూడా వాళ్ళతో పాటు జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్లు మంచిగా చూసుకోవడం, కలిసి తినడం జరిగింది. మే 25th రోజున జనగాం పిఎస్లో కంప్లైంట్ ఇస్తే తీసుకుపోతామని మాట్లాడి ఇంట్లో పెట్టుకున్నాను. ఆ రూమ్లో నేనున్న రూమ్ నుంచి కాల్ చేసి నా సామాన్ వేసుకుని వీళ్ళింటికి వచ్చి వీళ్ళతో ఉందామనుకుంటే బెడ్రూమ్ తాళం వేయడం, ప్రైవేట్ స్పేస్ ఇవ్వకపోవడం, నన్ను మంచిగా చూసుకుపోవడము, నేను జాబ్ చేసుకుని మనీ ట్రాన్స్ఫర్లు, మెటీరియల్, బండి తీసుకోవడం, సామాను, హెల్ప్లు అది ఇది అన్నీ చేశాను. లాస్ట్కి కోర్టుకి కేసు కొట్టిద్దామని పోతే నేను ఆడికైనా అడిగాను, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉన్నాం, పిల్లల్ని అడాప్షన్ చేసుకుందాం అంటే వాళ్ళ లోకం వేరే ఉంది, నా లోకం వేరే ఉంది, మా మధ్యన జరిగింది వేరు, వాళ్ళు చెప్పింది వేరు, వాళ్ళ ప్లాన్ వేరు. ఏదైనా దేవుడు ఉన్నాడు. నా వంతు పోరాటం నేను చేస్తాను, పోరాటంలో ఓడిపోతాను. అంటే తల్లిదండ్రులు ఎప్పటికి ఉండరు, చిన్నప్పటి నుంచి మారు ఇబ్బందులు పడ్డప్పటికీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు ఎప్పుడు ఉండరని ఒక మంచి తోడు ఉండాలని ఆశిస్తే ఈ తోడు ఇట్లా చేసింది. అంటే మర్డర్ చేయాలని చూసారు, పరువు తీయాలని చూసారు, వాళ్ళ అవసరం కోసం వాడుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. లాస్ట్గా ఎక్కడ కాని బతుకు చేసారు. ఆఫీసర్గా చూడలేదు, పర్సన్గా చూడలేదు, జెండర్గా చూడలేదు. ఇట్లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలి. కఠినమైన చట్టాలు వచ్చి సమాజంలో మార్పు జరిగి మాకు కూడా వివాహ చట్టాలు రావాలని అనుకుంటున్నాను. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. నాకు ఏదైనా బాధ్యత వాళ్ళిద్దరిదే. వాళ్ళెవరో ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. మా ఊరోళ్ళే, మా కులమోళ్ళే, మా చుట్టాలే.